అవన్నీ ఫాల్తు రాజకీయాలు. కొత్త పార్టీ నేనేందో మీకు తెలుసు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. కొత్త పార్టీ పెట్టాలనేటువంటి ఫాల్తు ఆలోచనలు రావు నాకు. అటువంటి ఫాల్తు రాజకీయ నాయకుని కాదు. అనేక శిక్షణా శిబిరాల్లో భారతీయ జనతా పార్టీ అంతర్గత శిక్షణా శిబిరాల్లో అనేక మంది కార్యకర్తలను తయారు చేసినటువంటి నాయకులం మేము, కార్యకర్తలు మేము. ఇలా భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్తో పనిచేసే ప్రతి కార్యకర్త కోరుకున్నది ఒకటే ఒక చివరి కోరిక. ఉరిశిక్ష వేసే ముందు కోరికలు అడుగుతారట, చివరి కోరిక ఏం అడుగుతారట, వాళ్ళు ఏం చెప్తారు చూడాలి. కానీ కమిట్మెంట్తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను పిలిచి మీరు అడిగితే, కమిట్మెంట్తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను మీరు పిలిచి అడిగితే చెప్పి టక్మని అయిపోయి ఒకటే, నేను చచ్చిపోయినాక నా మీద భారతీయ జనతా పార్టీ కండగొప్పాలని జెండా కప్పాలని అంటారు. దీనికి కమిట్మెంట్ అంటారు. అటువంటి కమిట్మెంట్ గల కార్యకర్త మీద ఇప్పుడు నన్ను అడిపించుకోవాలి. ఎవరు రాస్తూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు. కాబట్టి దాని మీద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవడం కూడా. ఇటీవల పరిణామంలో మిమ్మల్ని మంత్రివర్గంకి బర్తరఫ్ చేస్తున్నారు. కరెక్టే. కేసీఆర్ చేత 17 మంది ఎంపీలు ఉన్నారు. కేసీఆర్ దయాదక్షిణ మోడీ ప్రభుత్వం నడుస్తుంది పాపం. కాబట్టి కేసీఆర్ సమాజం దానిలో కూర్చొని ఫామ్ హౌస్లో కూర్చొని బండి సంజయ్ని బర్తరఫ్ చేస్తారు అంటే నీకు ఒకే ఎంపీ లేడు, బర్తరఫ్ చేయాలంటావు. ఎందుకంటే నీ గడిల పాలన బద్దలు కొట్టింది మేమే, నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించింది మేమే, నీ కుటుంబ పాలన వ్యతిరేకంగా కొట్టాడింది మేమే. ఉంటుంది, నీకు సహజంగా ఉంటుంది. నీ 15 మంది ఎంపీలు ఉన్నారు కదా, అందుకే రెచ్చిపోతున్నావు నువ్వు. ఇప్పుడు అన్న ఈ కోర్టులో కేసు నడుస్తున్నది, కోర్టు పరిధిలో ఉన్నది. ఇప్పుడు ఒక్కరు గుర్తుంచుకోండి, కన్న కొడుకును ఒక తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. అరెస్ట్ చేయాలన్నాడు. ఇలా కేసీఆర్ కొడుకు ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఏం జరిపించాలనేది ఆ కుట్రలన్నీ ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఆయన నడితే సమాధానం చెప్తాడు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.